నా పిల్లమే నాకు మాత్రమే సొంతం, నా పిల్లని నేను చూస్తేనే మూడు వస్తుంది. అసలు ఈ మ్యాటర్ ఎందుకంటున్నా అంటే శివాజీ గారు నిన్న తీసుకున్నది అందరూ వేసుకుంటున్నారు. అసలు శివాజీ గారు ఏం తప్పు మాట్లాడారు చెప్పండి? ఒక 2 బ్యాడ్ వర్డ్స్ తప్పక సోషల్ మీడియా అంతా అనసూయ గారు అసలు మనలో మనమాట మామ. అనసూయ గారు ఎప్పుడు హీరోయిన్ అయ్యారు చెప్పండి? ఏ మూవీలో సొంతంగా హీరోయిన్ అయినట్టు ఇక్కడ ఉంది? మగవాళ్ళకి చెప్పండి, ఒరేయ్ ఏంట్రా అది అడవి జంతువుల్లాగా మీద పడడం, ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి, అప్రిషియేట్ హర్ బ్యూటీ. అసలుకి అలా అనింది క్లియర్ కట్ గా. ఆ రోజు నిధి అగర్వాల్ ఆ మాల్లో కనుక ఆ డ్రెస్ కింద జారిపోతే ఆ వీడియో ఎవరైనా సోషల్ మీడియా తగలబడిపోయేది. ఇది ఈ లింక్ పార్ట్ 2లో ఉంది, ఇది ఇక్కడ కనపడుతుంది, ఈ మచ్చ ఇక్కడ కనపడుతుందని. అనసూయ సొంత తల్లి. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తారు, లేదా ఎవరైనా మనకు వరుసగా సందలిస్తారు. అలాంటిది తల్లే తప్పు చేస్తుంటే కొడుకులు మందలిస్తున్నావు వినది. అది కూడా తల్లి స్టేట్మెంట్ ఇచ్చింది ఒక ఇంటర్వ్యూలో క్లియర్ కట్ గా. అనసూయ అంటుంది, మా పిల్లలకి ఇష్టం లేదు ఇలా రెడీ అవ్వడము, కాకపోతే నా లైఫ్ నా ఇష్టం, నీ లైఫ్ నీ ఇష్టం అనేది పబ్లిక్ గా కాకుండా నీ ఇంటి ముందు డోర్లు వేసిన తర్వాత నీ హస్బెండ్ ముందు చూపించాలా. అలాంటిదే కాకుండా మళ్ళీ ఏదో మగవాళ్ళని ఏదో అనేది, మగవాళ్ళని అనే రైట్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చి అసలు చెప్పండి? అలాంటి వాళ్ళనే కదా శివాజీని క్లియర్గా నువ్వు మంచి బట్టలు వేసుకుని పద్ధతి ఆడదాని అందం అనేది కట్టు బొట్టులో ఉంటుంది, తప్పగా ఇప్పుకొని తిరిగితే అందం అనేది కనపరాదు అని మీకు ఏమనిపిస్తుందో దీని మీద మీ ఒపీనియన్ డెఫినెట్ మర్చిపోకుండా కమెంట్ చేయడం, చర్చలు మాట్లాడుకుందాం. అండ్ క్లియర్గా యాజ్ ఎ సెట్ అనసూయ గారు ఎంత చిన్న చిన్న దానికి పోర్ట్రేట్ చేసి ఏమన్నా ఫేమ్ లెక్క తెచ్చుకుందామని ఏమన్నా దీనికన్నా టార్గెట్ చేస్తుంది అంటారా? అసలు మీ అభిప్రాయం ఏందో ఫాలో చేసి కమెంట్ చేయండి. చలో బాయ్.